గణేశాయ నమః. లక్ష్మీ గణపతి స్వామినే నమః. ఎవరైతే అప్పుల బాధలతో బాధపడుతూ ఉన్నారో, రుణ బాధల తీరక నరక వేదన అనుభవిస్తున్నారో వాళ్ళందరికీ ఈ వీడియో చాలా 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 ముఖ్యమైన వీడియో. ఖచ్చితంగా ఈ వీడియో అంతా చూడండి. మీ జీవితాన్ని మార్చబోయే అవకాశం ఈ వీడియోలో రాబోతోంది. సాధారణంగా అప్పు చేయనివాడు లేడు అంటే అతిశయోక్తి కాదేమో అనిపిస్తోంది ఈ రోజుల్లో. ఎందుకంటే బ్యాంకులు అప్పులు అలవాటు చేసేసాయి, లేదా మనకి కూడా ఈఎంఐలు అలవాటు అయిపోయాయి. ఆన్లైన్ షాపింగ్లు చేయడం కూడా ఈఎంఐలతో అలవాటైపోయింది. ఈ ఈ ప్రభావం వల్ల ఏమవుతుందంటే కనుక మన జీవితంలో అప్పులు తెలియకుండానే మన జీవితంలో ఒక భాగం అయిపోయాయి. సాధారణంగా ఏమిటంటే కనుక ఈ అప్పులు తీర్చడం అనేటటువంటిది పెద్ద కలగా తయారైపోయింది, గండంగా తయారైపోయింది. కారణం ఏంటంటే సాధారణంగా అప్పు అనేటటువంటిది చాలా ప్రమాదకరం. ఇది ఎవరైతే ఒక్కసారి అప్పు చేయడం అలవాటు చేసుకుంటారో వాళ్ళకి తెలియకుండానే ఒకటి తీరిన తర్వాత ఒకటి అప్పు చేయాలనిపిస్తుంది. ఏదైనా ఒక వస్తువును ఒక అప్పు చేసి కొనడం అలవాటైంది అనుకోండి, మన దగ్గర డబ్బులు లేకపోయినా వస్తువులు కూడా అలవాటైపోతుంది అప్పు చేసి. అదే ఈఎంఐలు. ఒక దరిద్రం అనేది మన నెత్తిమీ పెట్టారు. పాశ్చాత్య దేశం నుంచి వచ్చినటువంటి ఒక దిక్కుమాలన్నటువంటి విధానాన్ని మన భారతదేశంలో కూడా ఈఎంఐ అని చెప్పి పెట్టి చక్కగా కార్పొరేట్ సంస్థల వాళ్ళు, బ్యాంకులు వాళ్ళందరూ కూడా మనకి రాకపోయినా సరే మనకి ఆశ చూపించి క్రెడిట్ కార్డులు తీసుకుంటే మీకు ఆఫర్ ఇస్తాం, క్రెడిట్ కార్డులు వాడితే పాయింట్లు ఇస్తాం, తద్వారా మీకు ఏవో ఉచితంగా రకరకాల వీటిలో ఎయిర్పోర్ట్ లాంజ్లో మీకు భోజనాలు పెడతాం, ఏదో చేస్తాం. ఇలాగేంటంటే మనుషుల చేత క్రెడిట్ కార్డులు అంటే అప్పులు తీసుకునే కార్డులు కూడా అలవాటు చేసేసి మనుషుల్ని అప్పుకి బానిసలు చేసేసారు. అయితే ఈ సమయంలో చాలామంది ఏమిట్రా అంటే కనుక అప్పు చేసేయడం సులువే, కానీ ఆ కోరిక తీరిపోయిన తర్వాత అప్పు తీర్చాలంటే కనుక అది మళ్ళీ సంపాదించిన డబ్బులు సరిపోక రుణాలు తీర్చడానికి నరక వేదన అనుభవిస్తున్నారు అందరూ కూడా. చాలామంది మాకు ఫోన్ చేసి బాధపడే బాధ ఏంటంటే, గురువుగారు అప్పులు తీరడం లేదండి, అప్పు అసలు తీరడానికి ఎంత ప్రయత్నం చేసినా సరే అప్పులు తీరటం లేదండి, చచ్చిపోవాలనిపిస్తోందండి, లేకపోతే అవమానానికి గురైపోతున్నామండి, నమ్మక ద్రోహాలు జరుగుతున్నాయండి, ఇలాగ బాధపడుతున్నారు. నిజంగా వాళ్ళ బాధ తట్టుకోలేము. ఎందుకంటే వాళ్ళకి ఇంట్లో ఉన్న ప్రశాంతంగా నిద్ర పట్టదు, లేదా మాట పడలేక మాట గుర్తొచ్చి నిద్ర పట్టదు, లేదా అప్పు భయం సృష్టిస్తుంది. అప్పు అనారోగ్యాలను కలిగజేస్తుంది, దీర్ఘకాలిక రోగాలు లేని వారికి వచ్చేస్తాయి అప్పుల వల్ల. అంటే అప్పు ఎంత ప్రమాదకరం అంటే మనిషికి తెలియకుండానే స్లో పాయిజన్లా మనిషిని వీక్ చేసేస్తుంది. కానీ దురదృష్టం ఏంటంటే ఆ అప్పుల బాధ నుంచి బయటపడడానికి మార్గం ఏంటో తెలియక చాలామంది చాలా బాధపడుతున్నారు. సరే, అలాంటి వాటన్నిటికీ కూడా ఉపశమనం ఏమిటి అంటే కనుక సంకటహర చతుర్థి జూలై 3వ తారీఖున వచ్చింది. చాలా విశేషం, గణపతికి చాలా ఇష్టమైన రోజు. ఆ రోజున ఎవరైతే కనుక, అందులోనూ శుక్రవారంతో కూడుకుని వచ్చింది. శుక్రవారం లక్ష్మీదేవికి ఇష్టం, సంకటహర చతుర్థి గణపతికి ఇష్టం. అంటే లక్ష్మీ గణపతి ఇద్దరికి ప్రీతి కలిగినటువంటి రోజు. కాబట్టి ఆ రోజున మేము ఏం చేస్తున్నామంటే కనుక ఎవరైతే ఇలాంటి అప్పుల బాధలతో బాధపడుతూ నరక వేదన అనుభవిస్తున్నారో అలాంటి వాళ్ళందరికీ రుణ బాధలు తీరడానికి ముఖ్యంగా రుణ విమోచక లక్ష్మీ గణపతి హోమాన్ని చేయాలి అని సంకల్పం చేశాం. ఇది సామాన్యమైన హోమం కాదు. ఇది ఎవరైతే ఈ హోమంలో పాల్గొంటారో వాళ్ళందరికీ కూడా అతి త్వరితంగా ఆ లక్ష్మీ గణపతుల అనుగ్రహంతో అప్పులు తీరే మార్గాలు వస్తాయి. అంటే భగవంతుడే వచ్చేసి ఇంట్లో మూటలు పాడేడు, కానీ మనకి ఆదాయాన్ని సృష్టింపజేస్తాడు, అప్పు తీర్చడానికి మార్గాన్ని సుగమం చేస్తాడు, ఏదో రకంగా ఆర్థికంగా వృద్ధిని కలగజేస్తాడు, మన జీవితంలో అప్పులు తొందరగా తీర్చే ఏదో ఒక తరుణోపాయాన్ని కలగజేస్తాడు. అది ఆ లక్ష్మీ గణపతి స్వామి వారు చేసేటువంటి మిరాకిల్. అది నమ్మి తీరాలి. ఎందుకంటే ఇప్పటిదాకా మేము కొన్ని వేల కార్యక్రమాలు చేయించాం. భగవంతుడి దయ వల్ల అందరూ కూడా, అయ్యా గురుగారు మీరు చేయించిన కార్యక్రమం వల్ల మేము తొందరగా అప్పుల నుంచి బయటపడ్డామండి, ఇంకా జన్మలో అప్పు చేయవండి అని ఎంతో బాధపడిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అయితే కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోండి. కొన్ని రకాల వాటికి అంటే పెద్ద పెద్ద భవంతులు, పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు, పెద్ద పెద్ద ఇండస్ట్రీలు, లేదా పెద్ద పెద్ద లగ్జరీ వాహనాలు కొనేటప్పుడు అప్పు చేయాలి, తప్పదు. ఎందుకంటే దానికి ఇన్కమ్ ట్యాక్స్కి లింకులు ఉంటాయి. అంతేగాని మనం సాధారణంగా మన నిత్య జీవితంలో ఏంటంటే ఒక ఫోన్ కొనుక్కోవాలి, మనం ఏం చేస్తాం, మన దగ్గర డబ్బులు లేకపోయినా సరే ఈఎంఐల ద్వారా కొంటాం. కానీ అదే ఫోన్ కొనుక్కోవాలనిపించింది అనుకోండి, ఆ కోరిక మనసులో ఉంచుకుని ఫోన్ కొనుక్కోవాలన్న తాపత్రయంతో డబ్బులు కసిగా సంపాదించి కొనుక్కుంటే ఆ ఆనందం వేరు. కానీ మనం ఏం చేస్తాం, డబ్బులు తర్వాత సంపాదిద్దాం, ముందర ఫోన్ కొనేసుకుందాం, ఈఎంఐ ద్వారా ఇస్తున్నాడని కొనేసుకున్న తర్వాత ఆ మోజు తీరిపోతుంది, ఫోన్ ఇంట్లోకి వచ్చేస్తుంది. ఇప్పుడు ఏమనిపిస్తుంది, ఆ తీరుద్దాం లే, ఇంట్రెస్ట్ అంటే కసి పట్టుదల పోతాయి. అదే కోరిక మనసులో ఉందనుకోండి, ఒక వస్తువు కొనుక్కోవాలని కోరిక, సంపాదించాలని తపన పెరుగుతుంది. ఆ వస్తువు మనకు వచ్చేదాకా దాని మీద ఇంట్రెస్ట్ తోటి సంపాదించడానికి ఆలోచిస్తాం, తపన పడతాం. కానీ అదే వస్తువు మన దగ్గర ఉండిపోయింది అనుకోండి, అది ఏం చేస్తుంది, షార్ట్లు ఏవో టైం వేస్ట్ చేస్తుంది, నిజంగా సంపాదించే అవకాశం కూడా పోతుంది. అంటే నేను ఒక ఉదాహరణగా ఫోన్ చెప్పాను, అది టీవీయా, ఫ్రిడ్జా, మంచమా, ఏసీయా, పరుపులా, లేకపోతే మీ బట్టలా, మీ ఇష్టం ఏదైతే అనుకోండి. వీటన్నిటికీ కూడా ప్రధానంగా మనకు కోరిక మనకు తెలియకుండానే ముందు కోరిక తీర్చుకోవడం వల్ల అప్పుల బాధలో ఊబిలో పడిపోయి తేలలేకపోతుంది. పోను ఒకటి కొంటావా, అబ్బే ఆన్లైన్లో ఒకటి తర్వాత ఒకటి ఇలా కొనుక్కుంటూ ఉంటాం. ఇలాంటి వాటి వల్ల ఏమవుతుంది మన జీవితంలో. అయితే కొంతమంది ఇలా కాదు, ఆరోగ్యం బాగోలేకో, సమస్యలు ఇరుక్కునో, రకరకాల వాటి చేత అప్పులు చేస్తూ ఉంటారు. తప్పు లేదు, ఇంచేత వాళ్ళు ప్రస్తుతం ఆ పరిస్థితి నుంచి బయటపడాలంటే అప్పు చేయాలి. అలాంటి పరిస్థితుల్లో బాధపడేవారు ఎంతో మంది ఉన్నారు. ఇలాగ చెప్పుకుంటూ పోతే నిజంగా
ఎంతమంది ఎన్ని రకాల కారణాల చేత అప్పుల పాలైపోతున్నారు. కానీ విచిత్రం ఏంటంటే కనుక భగవంతుని నమ్ముకున్న వాళ్ళకి, భగవత్ ఆశీస్సులు ఉన్న వాళ్ళకి ఈ అప్పులు తీరడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. కాబట్టి అదృష్టం మనకి చక్కగా జ్యేష్ఠ మాసంలో, ఎందుకంటే ఈ జ్యేష్ఠ మాసం చాలా విశేషం. ఆ మాసంలోనే ఉంది కదా జ్యేష్ఠం అంటే పెద్ద మాసం, ఇది గొప్ప మాసం అని అర్థం. అందుకనే ప్రత్యేకంగా మేము ఆ రోజున సంపూర్ణ రుణ విమోచక లక్ష్మీ గణపతి హోమాన్ని చేయాలని సంకల్పం చేశాం. చక్కగా బ్రాహ్మణులు పెట్టి ఆ రోజున లక్ష్మీ గణపతికి సంబంధించిన మూలమంత్రాన్ని జపం చేయించి, స్వామివారిని లక్ష్మీ గణపతిని చక్కగా మండపంలో ఆరాధన చేసి, ఆవాహన చేసి, చక్కగా స్వామివారికి అమ్మవారికి కూడా చక్కగా పంచామృతాలతో అభిషేకాన్ని చేయించి, తర్పణాలు చేయించి, విశేషంగా లక్ష్మీ గణపతి హోమాన్ని కూడా ఆ రోజు గణపతి, లక్ష్మీ గణపతి, మహాలక్ష్మి, అలాగే కుబేర, నవగ్రహ హోమాలు ఇవన్నీ కూడా ఆ రోజు చక్కగా చేయించడం జరుగుతుంది. ఇవన్నీ పూర్తయ్యాక దానికి సంబంధించిన ప్రసాదం కూడా మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఇందులో పాల్గొనాలని ఉద్దేశం ఉన్న వారికి రుసుము ₹1000 మాత్రమే. ఎందుకంటే ఆల్రెడీ ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారు కాబట్టి వాళ్ళకి పెద్దగా డబ్బులతో కూడుకున్న విషయంగా కాకుండా సామాన్యులు కూడా ఇందులో పాల్గొనాలని ఉద్దేశించి ₹1000 నిర్ణయించడం జరిగింది. ఎవరైతే పాల్గొనాలనుకుంటారో వాళ్ళందరూ కూడా కింద కనపడుతున్నటువంటి నెంబర్లకి మీరు వాట్సాప్ ద్వారా మీ గోత్రాలు, మీ పేర్లు, మీ సమస్య ఏదైతే సమస్య, అలాగే మీ ఇంటి అడ్రస్, పిన్ కోడ్ నెంబర్తో సహా చక్కగా వాట్సాప్ చేయండి, లేదా మాకు ఫోన్ చేయండి. మేము చక్కగా మీ గోత్రాల పేర్లు రాసుకుంటాం. కాబట్టి చక్కగా ఈ పూజ అంతా పూర్తయ్యాక మీకు ప్రసాదం పంపించడం, అలాగే ఈ పూజ అంతా పూర్తయ్యాక దానికి సంబంధించిన వీడియో కూడా మీకు వాట్సాప్ ద్వారా లింక్ పంపించడం జరుగుతుంది. చక్కగా మీరు వీడియో ఇంట్లోనే కూర్చొని చూసుకోవచ్చు పూజ ఎలా జరిగిందో అంతా కూడాను. కాబట్టి చక్కగా ప్రతి ఒక్కరూ కూడా ఈ అవకాశాన్ని మాత్రం దుర్వినియోగపరచుకోకండి. ముఖ్యంగా ఎవరు అప్పులతో బాధలతో బాధపడేవారు, డబ్బులు సరిపోక రుణ బాధలు, లేదా ఆర్థిక ఇబ్బందులు, వ్యాపారాలు సరిగ్గా సాగక ఇబ్బందులు పడేవారు, డబ్బు కావాలని ఎవరు అనుకున్నారో వాళ్ళందరూ ఇందులో పాల్గొనొచ్చండి. అప్పులే ఉండక్కర్లేదు. కాబట్టి ఐశ్వర్యం కావాలన్నా, సిరి సంపద కావాలన్నా, ఏం కావాలన్నా కూడా ఆ లక్ష్మీ గణపతి ఇస్తారు. కాబట్టి చక్కగా అందరూ కూడా ఈ అద్భుతమైన కార్యక్రమంలో పాల్గొనండి అని ప్రత్యేకంగా తెలియజేస్తూ, అలాగే ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వీళ్ళందరూ కూడా ఒక్కసారి మనకి పాల్గొనే అవకాశం రావాలన్నా కూడా ముందర స్వామి అనుగ్రహం కావాలి. అందుకనే సంకల్పం అంటారు దాన్నే. ఇప్పుడు ఇక్కడ స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి లక్ష్మీ గణపతులు చూసారా? ఈ లక్ష్మీ గణపతులకు ఒక్కసారి నమస్కారం చేసుకుని సంకల్పం చేసుకోండి. అయ్యా, ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం మాకు ఇవ్వవయ్యా, లేదా నీ అనుగ్రహం మా మీద చూపించవయ్యా, మాకు అప్పుల బాధలు పోగొట్టేలా చేయవయ్యా అని ఒక్కసారి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకుని కింద కామెంట్లో ఒక్కసారి లక్ష్మీ గణపతయే నమః అని కామెంట్ పెట్టి ఇక్కడ ఒకసారి లైక్ బటన్ కొట్టండి. ఆ లైక్ని గంటలా భావించండి, గుళ్ళో గంటలా భావించి కొట్టండి. భావన మాత్ర సంతుష్టాయే నమో నమః. భగవంతుడు భావన చేత కూడా సంతృప్తి పడతాడు, ఆశీస్సులు ఇస్తాడు. కాబట్టి ఆ భావనతో ఒక గంట కొట్టండి, ఇక్కడ లైక్ బటన్ కొట్టండి, కామెంట్లో ఖచ్చితంగా ఓం లక్ష్మీ గణపతయే నమః అని పెట్టండి. ఎందుకంటే ఒక్కసారి మనం ఆ అక్షరాలతోటి స్వామివారి యొక్క పేరు లిఖించినా కూడా కొంత శక్తి, ఆశీస్సులు, ఆ సంకల్పం అనేది బలపడుతుంది. కాబట్టి మనకి ఆయన అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి చక్కగా అందరూ కూడా ఆయన అనుగ్రహంతో, ఆశీస్సులతో మీకు రుణబాధలు పోవాలి అనే స్వామివారిని ప్రార్థన చేస్తూ, చక్కగా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ కూడా ఈ అవకాశాన్ని మాత్రం సద్వినియోగపరచుకోవాలని తెలియజేస్తూ స్వస్తి.